ఖలిస్తానీ ఉగ్రవాది ఇంద్రజిత్ సింగ్ గోసల్ కెనడాలో అరెస్ట్ అయ్యాడు. ఆయుధాలు కలిగి ఉండటం సహా పలు అభియోగాలపై గోసల్ను అట్టావాలో అదుపులోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. గత నవంబర్లోనూ కెనడా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గ్రేటర్ టొరంటో ఏరియాలోని ఒక హిందూ ఆలయం వద్ద చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో ప్రమేయం ఉందని ఆ సమయంలో ఆరోపణలు వచ్చాయి. తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. సిక్స్ ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన గుర్పత్వంత్ సింగ్ పన్నోకు అతడు సన్నిహితుడు. 2023 నుంచి గోసల్ కెనడాలో ఎస్ఎఫ్జే కార్యకలాపాలు చూసుకుంటున్నాడు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసేందుకు భారత్ కెనడాల మధ్య అంగీకారం కుదిరిందని ఇటీవల భారత విదేశాంగ ప్రకటించింది. ఈ అంగీకారంలో భాగంగా ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కొనేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంద్రజిత్ సింగ్ గోసల్ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది.